హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ వచ్చేసి పెళ్ళికి 2 days ముందనమాట. ఈరోజు ఈ కార్యక్రమం ఏం జరుగుతుందంటే పెళ్ళికి పందిరి వేసే ముహూర్తం ఉంటుంది. మొన్న మీరు చూసిన వీడియో అయితే విఘ్నేశ్వర బియ్యం కట్టడం అనమాట. అది పెట్టాక పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి పెళ్ళికి మనం పందిరి వేసుకుంటాం కదా ఇంటి ముందు, కొబ్బరాకుల పందిరి అలాగా. సో దానికి ముహూర్తము. సో పొద్దున్నే మమ్మీ వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు అండ్ మేము కూడా బిజీగా ఉన్నాం. అండ్ ముహూర్తానికి ఇంకా మమ్మీ డాడీ పెళ్లి పందిరికి ఫస్ట్ ఒక ఏమంటారు కర్ర అయితే చేస్తున్నారు. దాన్ని బట్టి పని వాళ్ళు వచ్చి మిగిలిన పందిరంతా కంప్లీట్ చేస్తారనమాట. సో ఆ రోజు ముహూర్తం కాబట్టి ఒక కర్ర అయితే పాతున్నారు. సో దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చేయాలి, అన్నీ మంచిగా చేయాలి, ఏది మిస్ చేయకూడదు అని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేసింది. అండ్ ఇంటి ముందు కొబ్బరాకుల పందిరి ఉంటే ఆ ఇంటి కలే వేరు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జనాలు ఎక్కువ ఉంటారు, నాకు మేనమామలు ఎక్కువ. సో మా మావయ్య లాస్ట్ మావయ్య పెళ్ళి చూసినప్పుడు పందిరి అదంతా వేస్తే వావ్ అనిపించేది, దాని కింద ఆడుకునే వాళ్ళం. సో చాలా సరదాగా ఉండేది. అప్పుడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు తెలియదు కాబట్టి తర్వాత ఇంకా మా ఇంట్లో చూడడమే పందిరి అంటే. ఎందుకంటే మా పిల్లల జనరేషన్ అందరిలో ఫస్ట్ నాకే జరిగింది పెళ్ళి. సో అప్పుడు చూడడమే మళ్ళీ ఇలా అనమాట. సో పందిరి ఇవన్నీ వేసుకుంటూ ఉంటే ఆ ఫీలింగ్ పెళ్ళి కళ వస్తుంది అనమాట, ఇంటికి వస్తుంది ఇప్పుడు పెళ్ళి కళ అనేది దీంతో. అండ్ దాని తర్వాత లైటింగ్ పెట్టుకోవడం, ఇవన్నీ మన ఇంటికి వచ్చే అందం. ఓకే వీళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుంది, కార్యక్రమం జరుగుతుంది అని తెలుస్తుంది. సో ఆ ఫీలింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మమ్మీ వాళ్ళు అదే చేస్తున్నారనమాట. అండ్ నేను పైన రెడీ అవుతున్నాను. పొద్దున్నే పిల్లలకి అన్నీ చూసుకొని కిందకి రావాలి కదా. అండ్ పెళ్ళికి ఒక 5 days 6 days ముందు నుంచి ఎండ అయితే హారబుల్గా ఉందండి. అసలు చాలా చాలా హ్యూమిడ్గా అనిపించింది. అసలు నిద్ర పట్టేది కాదు నైట్ టైము. మార్నింగ్ అంతా తిరగడం కదా, సో బాడీ డ్రైన్ అయిపోయి అలా అనిపించేది. సో ఎస్ ఇక్కడ అదంతా జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా నేను మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి ఫాస్ట్గా వచ్చేసాము. అండ్ జస్ట్ ఇగ్నోర్ మై వాయిస్ అండి. నేను మార్నింగ్ లేచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు అసలు డే మొత్తంలో ఎక్కడ కుదరట్లేదు పిల్లలతో. ఇంక వాళ్ళు లేవక ముందు లేచి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అందుకే కొంచెం బొంగురుగా ఉంది. జస్ట్ బేర్ విత్ మీ. అండ్ ఇక్కడ ఇద్దరం పాలు పోసి నవధాన్యాలు పోసి దండం పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ దక్షిత్ చూసారా, ఎండలో పిచ్చి పిచ్చిగా ఆడుకునేవాడు వెళ్ళి ఆ ఇసుక మీద పోసుకొని. అసలు ఈ పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. బట్ పెళ్ళి టైంలో నేను ఫుల్ బిజీ అవ్వడం అండ్ అందరూ బిజీగా ఉండడం, వాళ్ళని కొంచెం ఏమంటారు 100% కేర్ చేయడం అస్సలు కుదరలేదు. అదొక్కటి కొంచెం బాధగా అనిపించేది. బట్ ఓకే ఆడుకుంటున్నారు, ఇంక జర్మనీ వెళ్తే ఇలాంటివన్నీ మిస్ అయిపోతారు కదా అన్నట్టు ఉండేది. అండ్ ఆ రోజు కూడా ఫుల్ పనులు ఉన్నాయి. సో ఏమంటారు బ్యాంగిల్స్ పర్చేస్ ఇవన్నీ ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు చేసిన పట్టు చీర అండ్ పెళ్ళి పట్టు చీర చూపిస్తాను మీకు. సో ఇదే మీరు ఆల్రెడీ పెళ్ళి షాపింగ్ వీడియోస్లో చూస్తున్నారు కదా. సో ఇవి నేను ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేయించి పాడైంది, అది మీరు ఫర్దర్గా చూపిస్తాను అది కూడా. అందుకనే ఆన్లైన్లో చేయించుకున్నాను. దక్ష అటైర్ అని నేను ఆషియమ్మ
బోర్లా పడినప్పుడు డ్రెస్సెస్ 2 కస్టమైజ్ చేసుకున్నా మామ్, డాటర్ కాంబో. సో, వాళ్ళ పేజ్‌లోనే అనమాట. తననడిగితే ఇమ్మీడియేట్‌గా ఒప్పుకుంది. నాకు చాలా తక్కువ టైం ఉంది. సో, నేనేం చేశానంటే బస్‌కి వేశాననమాట. తనకి కొరియర్ వేస్తే రీచ్ అయ్యేంత టైం లేదు. సో, ఫాస్ట్‌గా చేసి ఇవ్వగలరా అంటే చాలా ఫాస్ట్‌గా చేసి మళ్ళీ నాకు రిటర్న్ పంపించారు. సో, చాలా చాలా ఫాస్ట్‌గా వచ్చాయి. చెప్పాలంటే వితిన్ 2 డేస్‌లో చేసినట్టనమాట. చాలా బా అనిపించింది. అండ్ తన వర్క్ కూడా మీకు డీటెయిలింగ్ చూపిస్తాను. వీళ్ళు మామ్, డాటర్ కాంబో అలానే కాదండి, ఫ్యామిలీ కాంబోస్, మెన్స్, కిడ్స్‌వి అన్ని వెరైటీస్ చేస్తారనమాట. డ్రెసెస్ కానీ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే. సో, మీరు వాళ్ళ పేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి కంపేర్ చేస్తే బయట వాళ్ళతో అని. అండ్ తను ఒక స్టూడెంట్ అనమాట. చాలా డెడికేటెడ్‌గా చేస్తుంది. అండ్ పెళ్లి రిలేటెడ్ కూడా కొబ్బరి బొండాలు చేయడం, పెళ్లి ప్యాకేజెస్‌లో కొంచెం ఆఫర్స్, సో, ఇలా కూడా చాలా ఉన్నాయి. అండ్ శారీ పెయింటింగ్, మెషిన్ ఎంబ్రాయిడరీ ఇలా చాలా వెరైటీస్ అయితే చేస్తారు. సో, ఇక్కడ డీటెయిలింగ్ చూపిస్తున్నాను మీకు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైస్‌కి తగ్గట్టు వర్క్ క్వాలిటీ కూడా అలాగే ఉందనమాట. నేను ఫోటోస్ పంపించాను. పింట్రెస్ట్‌లో చూసి అవి యాజ్ ఇట్ ఈజ్ చేసిచ్చారు. అండ్ స్టిచ్చింగ్ కూడా తన దగ్గరే, ఎందుకంటే నాకు టైం లేదనమాట వచ్చాక చేయించడానికి. సో, తనే చేయించారు. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అండ్ శారీ టాజిల్స్, ఫాల్స్, పీకో అన్నీ తనకే ఇచ్చేసాను. చీరలు పంపించాను అనమాట. నేను బ్లౌజెస్ తీసుకొని పంపించడం ఎందుకులే, వర్క్ కూడా చాలా బాగా వస్తుందని. అండ్ ఇది వచ్చేసి మెయిన్ పెళ్లి శారీ మీరు చూసారు కదా షాపింగ్లో. సో, దానికి వర్క్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను నేను. మోస్ట్లీ హ్యాండ్స్ ఎక్కువ హైలైట్ చేశాను. నెక్స్ అవన్నీ మనకి ఎలానో కనిపించవు కదా, ఫుల్ వర్క్ ఎందుకు అని చెప్పేసి జస్ట్ ఇలా హ్యాండ్స్ వర్క్ నేను రిఫరెన్స్ పిక్చర్స్ పంపించి తనకితో చేయించుకున్నాను అనమాట. క్వాలిటీ వైజ్ అంతా చాలా బాగుంది. సో, మీ ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. తన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ యెస్, నేను మా హస్బెండ్ ఇంకా బయటకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అసలు నంబర్ ఆఫ్ పనులు మిగిలిపోయాయి. అవన్నీ చేయడానికి పిల్లల్ని వదిలేసి వాళ్ళు వస్తానని ఏడుస్తారు. ఇంకా తిరుగుతూ ఉన్నాం. అండ్ నేను చెప్పాను కదండీ ఇందాక ఒక బ్లౌజ్ పాడైందని. సో, మీరు వీడియోలో చూస్తున్న బ్లౌజే అనమాట. సేమ్ పెళ్ళికూతురు చేయడానికి ఇచ్చిన బ్లౌజ్. ఫస్ట్ అదే ఇచ్చాము. అది చెడిపోయిందని ఇంకా ఆన్లైన్లో ఇచ్చాను అనమాట. సో, మ్యాచింగ్కి బ్లౌజెస్ బ్యాంగిల్స్ కోసం తెచ్చుకున్నా. సో, పెళ్ళిలో బ్యాంగిల్స్ ఇదివరకు రోజుల్లో ఓన్లీ రెడ్, వైట్ అలా వేసుకోవాలి అనేవాళ్ళు కదా, బట్ ఇప్పుడు అలా ఏం లేదు. అండ్ బ్యాంగిల్స్ అంటే గుర్తొచ్చింది, పెళ్ళి పట్టు చీరకి ఏం తీసుకోలేదు. సారిక వాళ్ళ అత్తయ్యకి చాలా ఓపిక ఎక్కువ. ఆవిడకి హెల్త్ సెట్ అవ్వకపోయినా సరే సారిక కోసం ఈచ్ అండ్ ఎవ్రీ షాపు తిరిగి బెంగళూరులో తనకి వీడియో కాల్స్ చేసి ఇది బాగుంది అని అక్కడ అన్నీ సెట్ చేయించి పెళ్ళికి ఒక మంచి సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నారు. అది తన అన్ని ఈవెంట్స్కి సెట్ అయ్యేలాగా అయ్యిందనమాట. చాలా బాగున్నాయి. మీ ఫర్దర్గా చూస్తారు. తన కోసం చాలా ఓపిక్గా షాపింగ్ చేశారు తిరిగి. అండ్ ఇక్కడ నేను పెళ్ళికూతురు చేసిన దానికి తీసుకుంటున్నాను అనమాట. అదేంటి ఒకసారి వేసాక తీయకూడదు కదా అని అనుకుంటారేమో. ఈ రోజుల్లో అదంతా మారిపోయింది కంప్లీట్గా. అండ్ ఇప్పుడు బ్యాంగిల్స్లో కూడా చాలా వెరైటీస్ వచ్చేసాయి. గ్లాస్ బ్యాంగిల్స్, కట్స్, మోడల్స్ ఇలా డిఫరెంట్గా. ఇంకా నేను చిన్నవన్నీ లిస్ట్ రాసుకున్నాను. నిజంగా అన్నీ మర్చిపోయేదాన్ని, ఏం నీడ్ ఉన్నాయి ఏం లేవు అని చెప్పి. ఇంకా చివరికి ఇంక బ్యాంగిల్స్, ఇంకా చిన్న హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అన్నీ లిస్ట్ రాసుకుంటా అనమాట. లిస్ట్ రాసుకొని ఇంక ఫాస్ట్గా వచ్చి అవన్నీ తిరిగి తీసుకోవడం, ఇక్కడ సెట్ చేసుకోవడం. అండ్ నా చీరలు నేను అప్పుడు ఆ రోజే తీసుకున్నాను. మార్నింగ్ ఎప్పుడు ఏం వేసుకోవాలి అని ఆ రోజే డిసైడ్ అయ్యి వేసుకున్నాం అనమాట.
సో అందుకని లేని వాటికి ఇంకా బ్యాంగిల్స్ తీసుకుందామని. అండ్ నేను మొన్న గోల్డ్ షాపింగ్ చేశాను కదా, సో గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా, దానికి ప్లెయిన్ కలర్ కోసం వెతుకుతున్నాను అనమాట. సో చాలా బాగా హైలైట్ అయ్యాయి. సో ఇంకా చాలా షాప్స్ తిరిగామండి అంతకుముందు బ్యాంగిల్స్ కోసం. నేను ఇది ఒక్కటే వీడియో తీశాను ఎందుకంటే ఇక్కడ పర్చేస్ చేశాం కాబట్టి. అంతకుముందు వాటిలో నాకు పెద్దగా డిజైన్స్ అవి నచ్చక తీసుకోలేదన్నమాట. అండ్ ఇంకొక 3 డేస్లో రాఖీ పండుగ ఉంది కదా, సో పార్సిల్ ఒకటి వచ్చింది అమెజాన్ నుంచి, అదే ఓపెన్ చేస్తున్నాము. సో ఇక్కడ రాఖీ పంపించిందనమాట మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. సో తను దుబాయ్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. సో తను అమెజాన్లో ఎవ్రీ ఇయర్ రాఖీ, అంటే మేము ఇండియాలో ఉంటే తప్పకుండా ఇలా ఆర్డర్ చేస్తుంది. సో రాఖీ చాలా బాగుంది. అండ్ దాంతోపాటు కొన్ని చాక్లెట్స్ అవి కూడా పంపించిందనమాట. మా హస్బెండ్కి ఎప్పుడు నేనే రాఖీ కడతాను, మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. అది నాకు పెళ్ళైనప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఎవ్రీ ఇయర్. అండ్ ఇక్కడ పార్సిల్లో అన్బాక్స్ చేసిన. అండ్ నన్ను రాఖీ అప్పుడు చాలామంది అడిగారు వాళ్ళిద్దరిది ఒక వీడియో పెట్టండి, అషిత వాళ్ళ రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయని. అసలు ఎంత హర్రీలో జరిగాయంటే 18th పెళ్ళి, 19th రాఖీ పండగ కదా. సో 19th ఎర్లీ మార్నింగ్ పెళ్ళి అనమాట. సో మేము ఆ పెళ్ళి అయ్యాక బెంగళూరు వెళ్ళిపోయాము. అది చాలా చాలా హెక్టిక్గా జరిగింది. పెళ్ళి మండపం నుంచే సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో నేను ఇంటికి వచ్చి ఫాస్ట్గా రాఖీ కట్టి వాడినిద్దరిలో ఉన్నాడు ఆ టైంకి, అషి లేచే ఉంది. సో దాంతో పట్టించుకొని ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి పరిగెట్టేటప్పుడు కట్టామన్నమాట రాఖీ. నేను వీడియో షూట్ చేయడం కాదు కదా, అసలు చాలా హర్రీలో వెళ్ళిపోయాము. అందుకే నేను ఈ రాఖీ షూట్ చేయలేకపోయాను. నేను చాలా ఫీల్ అయ్యాను, అయ్యో చేయలేకపోయాను అని. బట్ స్టిల్ రాఖీ అయితే కట్టేసి వెళ్ళామన్నమాట. అండ్ అది రాఖీ గురించి అడిగారు కదా చాలా. లంచ్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళామన్నమాట పనుల మీద. ఇంకా మేము ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పటికి ఇక్కడ లైటింగ్ అదంతా ఫిట్ చేస్తున్నారు, ఇల్లంతా ఎదర షాప్ వరకు. సో లైటింగ్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు అయితే నైట్ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు చూద్దామా అన్నట్టు వెయిట్ చేశాను. మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఒక మంచి స్పెషల్ ఉంది, అది షేర్ చేస్తాను. అశం మొక్కలు నీళ్ళు పోసే, వాటర్ పోసే. అయ్యో పోసే, వాటర్ పోసే. అషిమా అషిమా వాటర్ పోయి మొక్కలకి. ఇంకా ఇక్కడ పట్టుకోవాలి, పైన పైన పట్టుకో. వెరీ గుడ్. పోసే, వాటర్ పోసే. సూపర్. మరి దీనికి అషిమా, దీనికి పోయి జాగ్రత్త. పోసే, ఇక్కడ పోసే, ఇక్కడ పోసే. సూపర్ జుయి. దానికి కూడా పోసే, దానికి అషిమా ఇటు. అమ్మమ్మ ఏదమ్మా, చందమామ ఏది? ఏ చందమామ బంతి పూలు తేవే, మాషి అమ్మకి ఇవ్వవే. రక్షిత్కి ఇవ్వాలా? రక్షిత్ హరే రామ చెప్పు. హరే రామ చెప్పు. చందమామ ఏంటి? బంక పిల్లలాగా ఎగరయ్యావు నువ్వు, బంక పిల్లలాగా ఎగరయ్యావు. అక్కడ పెట్టే, అక్కడ పెట్టే, అక్కడ పెట్టే. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ అషియమ్మ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సూపర్. పోయిందో అషియమ్మ. హై ఫై. సూపర్. ఉమ్మా పెట్టు, ఉమ్మా పెట్టు. కాదు అమ్మ, అమ్మ.
రింగ రింగ రోజెస్. అశ్మ డాన్స్ కళ్యాణి వచ్చా. ఇక భరతనాట్యం అలా చేస్తారా అశ్మ? ఇలాగా. సూపర్ అశ్మ, సూపర్ సూపర్. టొమాటో పార్టీషన్ అయితే నీవే ఉన్నాయి ఇంకా. I count చేయనా? So many tomatoes. 1 అశ్మ kaput adi. 9 kaput. Oh, kaput adi. అశ్మ 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 బిడు 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 అశ్మ ఇది బిడు 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 బిడ్డ 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 బిడ్డ. అయ్యో చూశారు కదండి, ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుని, నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ రేపు ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ అందరి ముందుకి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.